మీ ఇంట్లో మందార చెట్టు సరిగ్గా పూలు పోయట్లేదు అయితే నేను చెప్పిన ఈ సింపుల్ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. మందార చెట్టుకి సన్లైట్ అంటే చాలా ఇష్టం. అట్లీస్ట్ మనం 4 నుంచి 5 hours అయితే డైరెక్ట్ సన్లైట్ పడే ఏరియాలో ఈ మందార మొక్కను పెట్టాలి. అప్పుడే మనకి మందార బ్లూమ్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మందార చెట్టు కొమ్మలకి మనకి బ్లాక్ ఆర్ ఆరెంజ్ కలర్లో అయితే ఇలా బడ్స్ లాగా అయితే వస్తుంటుంది. అది ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి, లేకపోతే మన మొక్క చనిపోయేదానికి ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఎందుకంటే మన మొక్కలో ఉన్న స్టాచ్ మొత్తాన్ని ఈ బడ్స్ అయితే పీల్చేస్తాయి. సో మొక్క చనిపోయేదానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మందార మొక్కకి మిల్లీ బగ్స్ ఎక్కువ అటాక్ అవుతాయి. ఆ మిల్లీ బగ్స్ అటాక్ అవ్వకుండా మనమైతే మంచిగా అయితే ఒక సింపుల్ టిప్ చెప్తాను, అదైతే ఫాలో అయిపోండి. 1 tablespoon నీమ్ ఆయిల్ తీసుకొని 1 tablespoon కుంకుడుకాయ రసం తీసుకోవాలి. ఇవి రెండు మనము 1/2 liter వాటర్లో డైల్యూట్ చేయాలి. 1/2 liter వాటర్లో డైల్యూట్ చేశాక మనకి మొక్కకి కంప్లీట్గా కొంచెం ఫోర్స్గా స్ప్రే చేయాలి. అది ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ టైం కానీ, ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా 6 ఆ టైంలోనే మనం స్ప్రే చేయాలి. ఎందుకంటే ఆ టైంలో మనకి పెస్ట్ యాక్టివ్లో ఉంటుంది. ఈ టైమ్స్లో చేసామంటే ఎలాంటి పెస్ట్ అయినా మనకి ఈజీగా క్లియర్ అయ్యి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వీడియో చేయాలి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఇప్పుడే ఫాలో అయిపోండి.